ఓ మనిషికి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారనుకోండి, హార్డ్లీ ఒక 5-10 సెకండ్లు చచ్చిపోతారండి. కత్తితో తలకాయను విడదీశారనుకోండి, స్పాట్లో చచ్చిపోతారండి. ఏ చావైనా తీసుకోండి, అలా 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 కొన్ని క్షణాలే. కానీ యేసుక్రీస్తు వారిని అలా చంపాలనుకోలేదండి. వాళ్ళు చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, రక్తసిక్తమైన దేహమునంతా కోసేశారు, మొత్తం అంతా పిడిగుద్దులు గుద్దేశారు, అరచేతితో కొట్టారు, అవమానపరిచారు, ఉమ్మి వేశారు. అత్యంత కిరాతకముగా చిత్రవద చేసి యాతన అనుభవించాలని సిలువకేసేసారు. ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు అలా వేలాడుతూనే ఉన్నాడండి. ఓ దగ్గర కూర్చోబెట్టి ఆయన దేహంలోంచి సిరంజితో రక్తం తీయలేదు. ఆయన చిత్రవద చేస్తూ, రక్తాన్ని చిందిస్తూ, రక్తం చిట్లేటట్టుగా చేస్తుండగా ఎందుకు మౌనిగా ఉన్నాడంటే, రక్తాన్ని చిందించటం కొరకు నొప్పిని భరిస్తూ స్పృహలో ఉండి చేసాడండి. స్పృహలో ఉంటూనే, అంటే నాకు తెలిసే ప్రాణం పెట్టాలి, సజీవ యాగం అని అంటారు దీన్ని, సజీవ యాగం, రక్త ప్రోక్షణ ప్రపంచ మానవాళి కొరకు.